హాయ్ అందరికీ, ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి గర్భిణీ స్త్రీలకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ అయితే లాంచ్ చేసింది. వాటి గురించి చెప్దామని అయితే వీడియో తీస్తున్నా. అండ్ అవి ఏంటంటే ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం 2017 జనవరి 1 అయితే లాంచ్ చేసిర్రు. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అండ్ ఈ స్కీమ్ ద్వారా 5,000 రూపీస్ మనకైతే క్రెడిట్ చేస్తారనమాట. అండ్ 5,000 రూపీస్ కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ లాగా మనకి ఆర్థిక సహాయం లాగా కేంద్రం నుంచి అయితే మనకి వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనైతే 1,000 రూపీస్ అయితే మనకు క్రెడిట్ చేస్తారు. అది మనం కన్సీవ్ అయిన వెంటనే 3rd మంత్లో మనం రిజిస్టర్ చేయించుకుంటే 1,000 రూపీస్ అయితే క్రెడిట్ చేస్తారు. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనం 6th మంత్లో ఉంటాం కదా, అప్పుడు 2,000 రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయి. అండ్ 3rd ఇన్స్టాల్మెంట్లో కూడా 2,000 రూపీస్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ అమౌంట్ వచ్చేసి డెలివరీ తర్వాత 14 వారాల లోపు అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అన్నమాట. అండ్ మొత్తం 5,000 రూపీస్ అయితే మనకి ప్రెగ్నెన్సీలో టీకాస్ కానీ హాస్పిటల్ యూజెస్కి కానీ లేదు అంటే పౌష్టికాహారం దానికోసం అయితే 5,000 రూపీస్ మనకి క్రెడిట్ చేస్తారనమాట. నేనైతే 6th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే ఉన్నాను. అండ్ ఈ స్కీమ్ గురించి మీకు తెలిసిన వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే ఈ మెసేజ్ని అయితే షేర్ చేయండి. ఈ స్కీమ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ 2 డెలివరీస్కి అయితే వర్తిస్తుంది అనమాట. సెకండ్ డెలివరీలో ఏంటంటే ఆడపిల్ల పుడితే మనకి 6,000 రూపీస్ అయితే తల్లి అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేస్తారనమాట. అండ్ మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ డెలివరీస్ కలిపి మనకి మొత్తం కేంద్రం 11,000 రూపాయలు అయితే క్రెడిట్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ఈ స్కీమ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అని అంటే మనం కన్సీవ్ అయిన వెంటనే ఫస్ట్ ఆశా వర్కర్కి చెప్పి ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, అట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఓకే చేస్తే ఏం లేదు, లేదు అంటే మనం డైరెక్ట్గా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో ఎట్లా చేయాలంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఈ స్కీమ్ గురించి ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ గురించి చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దానికి మనం మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, లేదు అంటే పోస్టల్ అకౌంట్లో ఆధార్ కార్డ్ లింక్ ఉన్నదైనా పర్లేదు, ఏదైనా ఒకటి మనమైతే ఆ ఫామ్కి జాయిన్ చేయాలన్నమాట. అండ్ వీటితో పాటు మన ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, గుర్తింపు కార్డు, అదొకటి అప్లై చేసుకోవడానికి యూజ్ చేయాలి. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి అని చెప్పాను కదా, వాళ్ళైతే గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ మనకు పాప పుడితేనే ఈ స్కీమ్ వర్కౌట్ అవుతుంది అన్నా కదా. అండ్ పాప పుట్టిన తర్వాత మనకి బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుంది కదా, అది కూడా పెట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలో ఉన్న ఎవ్వరు కూడా పుట్టే బిడ్డలు పౌష్టికాహార లోపంతో పుట్టకూడదు అని అయితే ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ స్కీమ్ వల్ల ఒక్కరిద్దరు కూడా బెనిఫిట్ అయితే మనకు చాలా హ్యాపీ కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.